గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. మా ఇంటితో వాడికి ఎటువంటి సంబంధం లేదు. వాడెవరో మేమెవరో వాడి గురించి మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదు. తాలి కట్టేవాడే మీ వైపు వస్తుంటే జరగదంటారేంటి? మిమ్మల్ని వదులుకొని అజయ్ వచ్చి అంజలిని పెళ్లి చేసుకుంటాను అంటే మా అంజలినిచ్చి ఎలా పెళ్లి జరిపిస్తాం అనుకుంటున్నారు? అలాంటి పెళ్లి జరగాలని మేము ఎప్పటికీ కోరుకోవట్లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే జరుగుతుంది. మీ ఆశీస్సులతోనే ఈ పెళ్లి జరగాలి. మీ ఇంటి బిడ్డ కాదన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో ఆ క్షణమే నా మనసు విరిగిపోయింది. ఈ సంబంధం తెగిపోయింది. దయచేసి వెళ్ళిపోండి. అంత మాట అనకండమ్మా. నేనిప్పుడు మధ్యవర్తిగా రాలేదు. నేను ఒక తండ్రిగా వచ్చాను. ఏంటండి ఇది? అప్పుడేమో ఆ మనిషిని రాజశేఖర్ గారి కూతురు అనుకున్నాం. ఇప్పుడేమో మీ కూతురు అనుకోవాలా? ఒక పెళ్లి కోసం ఎన్నని అనుకోవాలి? ఎందుకిలా నమ్మిస్తున్నారు? మిమ్మల్ని నమ్మించడానికి రాలేదు. అంజలి నిజంగా మా చంద్రశేఖర్ మావయ్య కూతురు కాబోతుంది. అవునమ్మా, అంజలిని నేను దత్తత తీసుకుంటున్నాను. దత్తత? ఏ విషయంలో అయితే మీరు మోసపోయామనుకున్నారో, ఏ విషయంలో అయితే మీరు బాధకు గురయ్యారో దానికి న్యాయం చేయాలని ఈ నిర్ణయానికి వచ్చాం. అంజలి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు. అన్నయ్య కూతురే నా బిడ్డ అనుకున్నాను. కానీ ఆ బిడ్డను దూరం చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ పెళ్లి ముడితో, ఆ రెండు కుటుంబాల కలయికతో ఆ దేవుడు నాకు ఇంకో బిడ్డని అంజలి రూపంలో ఇస్తున్నాడని అనుకోలేదు. అజయ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఈ తండ్రి సిద్ధంగా ఉన్నాడమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావా? ఇప్పటికి కూడా నమ్మకం కుదరట్లేదా? మీకు ఏ సంబంధం లేని ఒక మనిషి గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నిజంగానే నమ్మలేకపోతున్నాను. అంజలి అంటే మా నాన్నమ్మకు ప్రాణం. తన బలం బలహీనత అంజలి అయితే మాకు మా నాన్నమ్మే బలం బలహీనత. తను సంతోషంగా ఉండాలి. మా నాన్నమ్మ కోసం మా మావయ్య కాదు, నేను కూడా ఏం చేయడానికైనా సిద్ధమే. మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకోండి. అజయ్ అంజలిల పెళ్లి ఆగిపోకూడదు. అక్క, ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఇప్పుడు అంజలి ఆ ఇంటి బిడ్డ అయినట్టే కదా? ఒప్పుకో అక్క, ప్లీజ్. అమ్మా ఒప్పుకో అమ్మా. మావకి అంజలి కావాలి, నాకు అంజలి అత్త కావాలి. ఒప్పుకో అమ్మా. ఈ పెళ్లి జరిపించడానికి అజయ్ కాళ్ళు కడగడమే కాదమ్మా, మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అయ్యయ్యో పెద్దవారు, మీరంత మాట అనకండి. మీ పెద్దంటి వాళ్ళ గొప్ప మనసు ముందు మేము చిన్నబోయాం. అంజలి అంటే మీకెంత ప్రేమో అర్థమైంది.
మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అర్జున్, థ్యాంక్స్ అర్జున్. మేం కోట్లు కోరుకోలేదు. రాజశేఖర్ గారి కుటుంబంతో సంబంధం కలుపుకోవడమే గొప్పనుకున్నాం, గర్వంగా భావించాం. చాలా సంతోషం మావి గారు. అమ్మ అంజలి, అంజలి, ఏంది ఇంద్రమా? అంజలి, అంత ముద్దొస్తున్నానా? ఉన్నట్టుండి ఏందంత హుషారొచ్చింది? అజయ్ వాళ్ళ అక్క బావ నీ పెళ్లికి ఒప్పుకున్నారటమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. రాయబారానికి వెళ్ళింది ఎవరనుకున్నావు? మా సోగ్గాడు. సాధించకుండా తిరిగొస్తాడా? మొత్తానికి నువ్వనుకున్నదే జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఇంద్రమ్మా. ఇంద్రమ్మా, రాజశేఖర్ బాబు కుటుంబం అంటే రాష్ట్రం కోసం బతికే కుటుంబం. మీ ఇంట్లో వాళ్ళు రాష్ట్రం కోసం దీక్షలు చేస్తే మంచిగా ఉంటది గాని నా కోసం చేయడమే బాలే. నువ్విక్కడికి వచ్చిన కాడి నుంచి పచ్చి మంచునీళ్ళైనా ముట్టుకోలేదు. యశోదా, ఇంద్రమ్మ కోసం ఇవాళ నేనే వండుతాను. ఇంద్రమ్మ, చికెన్ తింటావా మటన్ తింటావా? మార్కెట్కి వెళ్ళి 4 కేజీలు పట్టుకొస్తాను. దిట్టంగా మసాలా వేసి 4 రకాలు చేస్తాను. ఒక్కరోజు తిననందుకు 2 రోజులకు సరిపడా కుక్కి కుక్కి తినిపిస్తాను. సరేనా? వద్దనకూడదు, కాదనకూడదు. నువ్వే హడావుడి చేయకమ్మా. మంచి శుభవార్త చెప్పినావు. నేను తినక నువ్వు తినక మంచి ఆకలి మీద ఉన్నాం. ఈ మాత్రం హడావిడి చేయకపోతే ఎట్లా? చెప్పింద్రమ్మా, ఏం తింటావు? ఏం వండమంటావు? ఏమో, ఎవరక్కడ? చిన్న శివంగి, వదినమ్మా. ఏ బుల్లడా, రండి రండి రండి. యశోదా, మన ఇంటికి బుల్లోడొచ్చిండు. వదినమ్మ వచ్చింది. రండమ్మా. మమ్మల్ని క్షమించాలమ్మా. క్షమాపణలేమిటమ్మా? ఇక్కడ ఎవరూ ఏ తప్పు చేయలేదు. కారు మేఘంలో అపార్థం చోటు చేసుకుంది. ఒక్క గాలివానతో అది కరిగిపోయింది. మీ పెద్ద మనసుతో మా మనసు తేలిక చేశారు.
అంజలి. తొందరపాటుతోనే మనసు బాధ పెట్టాను. వదినమ్మా, నువ్వు అన్న మాటలేవి నా మనసులో లేవు. తమ్ముడంటే నీకెంత ప్రేముందో చూసినా. తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నీలాంటి అక్కలు ఈ లోకల్ ఉంటారా? యశోదా, కాబోయే అల్లుడికి మర్యాదలు ఇంతేనా? అందరికి కలిపి వండేద్దాం. ఈ ఖుషీలో మస్తు దావత్ చేసుకుందాం. నువ్వేవి వండక్కర్లేదు. అందరికీ సరిపోయే వంట నేనే తీసుకొచ్చాను. వదినా, నువ్వు తెచ్చినవా? ఇంద్రమ్మ నేను ఆకలితో ఉన్నామని నీకెట్లా తెలుసు? అమ్మ గురించి అర్జున్ చెప్పాడు. మా సోగ్గాడు మనల్ని ఇంత దగ్గర చేయడానికే చెప్పాడనుకుంటా. వదినమ్మా, ఈరోజు నీ చేతి వంట రుచి చూడాలి. యశోదా, తీ. ఇంకొంచెం నేనే తినిపిస్తా. ఇంద్రమ్మా, అద్దరిపోయాయి. నా చేత నీకు తినిపిస్తా. చిన్న శివంగి, రా రా రా, నువ్వు కూడా తిను రా. తిను. నువ్వు తినమ్మా. నేను తింటా. ఇంకా ఎన్ని అడ్డంకులొచ్చినా అజయ్ అంజలిలను వేరు చేయలేరు. మీ అందరి ఆశీర్వాదం ఉంది. మా పెళ్ళ అయిపోయినట్టే. ఏమంటావు బుల్లడా? అవునంజలి. మామా, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా చాలా హ్యాపీ. ఏంటి నర్మదా? ఏం లేదమ్మా, జయజమ్మ అంజలి బయలుదేరుంటారు. రాగానే డిష్ తీయాలి. ఏంటే ఇది? ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఏం లేదంటావేంటే? ఈ హడావిడంతా దానికోసమే కదా? అదేం కాదు పిన్ని. ఏం లేదంటావేంటే? నీ బుద్ధేంటో నాకు తెలీదా? నా దగ్గరే నాటకాలా? నువ్వు మనిషివా మృగానివా? ఎందుకే పళ్ళు ఎగరగొట్టావు? ఏంటమ్మా, ఏమైంది? ఇదే ఒక దిష్టి గుమ్మడికాయ. ఇది దానికి దిష్టి తీయడానికి తయారైపోయింది డాడీ. అది తిరిగి రాదే. నర్మదా, ఏంటిది? అంజలి వస్తుందని నర్మద ఎదురు చూస్తుంటే ఇది తట్టుకోలేక ఒళ్ళు కొవ్వెక్కి అలా ప్రవర్తిస్తోంది.
వదినా, నీకు గుడ్ న్యూస్. మన ఫ్యామిలీ హిస్టరీలో రేపటి రోజు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ముఖ్యంగా నీకు. ఏంటి అర్థం కావడం లేదా? అంజలి రేపు మన ఇంటికి వస్తుంది. నర్మదా, నీకు హ్యాపీగా? నిజమా బాబాయ్? అంజలితోనే తిరిగి వస్తానని అత్తయ్య చెప్పింది కదా, అంజలితోనే వస్తుంది. హలో వదిన గారు, ఏ పెళ్ళైతే చెడిపోవాలని మీరు అజయ్ వాళ్ళ అక్కని రెచ్చగొట్టారో అదే పెళ్ళి వాళ్ళ ఆశీర్వాదంతో రంగరంగ వైభవంగా జరిపిస్తాం. రే బామర్ది, ఏంట్రా నువ్వు అనేది? ఏయ్ చైతి, నువ్వు షర్ట్ మాత్రమే పట్టుకోగలవు. శివంగికి కోపం వస్తే నీ గొంతు పట్టుకోగలవు. నీకు శివంగే కరెక్ట్. రేయ్, అసలు మీ ప్లాన్ ఏంట్రా? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారా? కావాలనే కదా దాన్ని మా మీదికి ఉసుగొలుపుతున్నారు. ఎందుకు తీసుకొస్తున్నామో, ఎలా తీసుకొస్తున్నామో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఏమిటి దాని గురించి అంత బిల్డప్ ఇస్తున్నావు? సిగ్గు లేకుండా అది ఇంతకుముందు రాలేదా పోలేదా? ఈసారి వస్తే దానికే డేంజర్. అత్తయ్య, ఎవరు డేంజర్లో పడతారో, ఎవరెవరికి పిచ్చెక్కుతుందో చూదు గాని. ఒక్కరోజు ఓపిక పట్టత్తయ్యా. ఏంట్రా ఓపిక పట్టేది? అది ఇంటికి రాకూడదు, దాని పెళ్లి జరగకూడదు. అరచేయి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత అసాధ్యమో అంజలిని ఆపడం కూడా అంతే అసాధ్యం. మగ పెళ్లి వాళ్ళంత అసహించుకుని వెళ్ళిన తర్వాత దాని పెళ్ళేలా జరుగుతుంది? అసలు వాళ్ళు ఒప్పుకుంటే కదా. ఒప్పుకున్నారు అత్తయ్య. సినిమా స్టోరీలు చెప్పకు. ఎలా ఒప్పుకుంటారా? ఏ కారణంగా ఒప్పుకుంటారు?